log x base 10 or ఇలా ఇచ్చాడు ఈ టేబుల్. ఫైండ్ ద ఎర్రర్ టర్మ్ కూడా. ఫైండ్ log 301 base 10 and also find the error term. సో దీని బట్టి ప్రకారం బై యూజింగ్ లాగ్రాంజ్ థియరం. బై యూజింగ్ లాగ్రాంజ్ థియరం ఎల్టీ అని పెట్టాను, మీరు రాసుకోండి. బై యూజింగ్ లాగ్రాంజ్ థియరం చూద్దాం. దీని ప్రకారం ఫార్ములా ఇక్కడ ఏమన్నాడు, x ఈక్వల్ ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 301 అండి. x ఈక్వల్ టు 301. సో x0 ఏంటి అక్కడ 300, x1 304, x2 305 అండ్ x3 307 అయిపోయింది కదండి. ఇప్పుడు y0 అయితే 2.4771, y1 2.4829 అండ్ y2 2.4843 y2 అండ్ y3 2.4871. కావాల్సింది yx వాల్యూ ఎంత, ఇది అడిగాడు. అంతే కదా x అంటే yx అంటే దట్ మీన్స్ log 301 బేస్ 10 వాల్యూ. ఫార్ములా బేస్ చేసుకునే రాద్దాం. ముందు ఫార్ములా ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అందులో మనకి x3 వరకు ఉన్నాయి కదండి. అంటే x మైనస్ x1 ఫార్ములా రాసుకోవాలి. లాగ్రాంజ్ ఎప్పుడు ప్రతిసారి ఫార్ములా రాసుకుంటేనే మీకు ఈజీగా సొల్యూషన్ రాయడం బాగుంటుంది. సో నేను లాస్ట్లో చుక్క పెట్టేస్తాను. మొత్తం నాకు రాయడానికి ఇబ్బంది కాదు, అది మీరు రాస్తారు. ప్రతిసారి నేనే రాస్తే నాకు వస్తుంది తప్ప మీకు ఎప్పుడు వస్తుంది. ఆ మధ్యలో ఉండే ఫార్ములా మీరు రాస్తారు. ఇది ఇప్పుడు log 301 బేస్. నేను ఫార్ములా జనరల్ గా రాయడం మాత్రమే చేస్తానండి, మిగతాదంతా డైరెక్ట్ గా సొల్యూషన్ రాసేస్తాను. ఎలా డైరెక్ట్ గా సొల్యూషన్ రాయడం అంటే నాకు తెలిసి ఏంటంటే, ముందు x0 తీయకూడదు, ఫస్ట్ దీంట్లో లేదు కదా. కాబట్టి 301 మైనస్ 304 బై 300 మైనస్ 304 ఏది విడిచిపెట్టామో అదే రాసుకుంటాం. ఇంటూ 301 minus 305 by 300 minus 304. 301 minus 307. 300 minus 307 into y0 ఎంత అండి 2.4771 ప్లస్ 301 minus 300 ఇంటూ 301 మైనస్ 305 4 అనుకోండి పైన 301 మైనస్ 307. ఇప్పుడు ఏది లేదు, 304 లేదు ఇందులో. ఆ 304 తీసేస్తాం మనం. 304 మైనస్ 300 304 మైనస్ 305 ఇంటూ 304 మైనస్ 307 ఇంటూ y2 ఎంత అండి, y1 ఎంత అండి 2.4829 ప్లస్ 300 మైనస్ 300 ఇంటూ 301 మైనస్ 304. ఇప్పుడు 305 తప్పించేస్తాం. 301 మైనస్ 307 బై 305 లేదు కదా. సో 305 మైనస్ 300, 305 మైనస్ 304, 305 మైనస్ 307 ఇంటూ ఎంతండి 2.4843 ప్లస్ 301 మైనస్ 300, 301 మైనస్ 304. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. 301 మైనస్ 305 బై 7 తీసాం. 307 మైనస్ 300, 307 మైనస్ 304 ఇంటూ 307 మైనస్ 305 ఇంటూ ఏంటండి 2.4843 అయిపోయింది కదా. 2.487. దీని log 301 బేస్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ 1.2739 వస్తుంది.
అలాగే ఈ పార్ట్ ను సింప్లిఫై చేసినట్లయితే 4.968 బై యూజింగ్ క్యాలిక్యులేటర్ అండి చేసుకోండి. క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం తెలుసుకోండి ఫస్ట్. అలాగే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ టర్మ్ వస్తుంది, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ టర్మ్ వస్తుంది. ఇవంతా యాడ్ చేసి ఇది వస్తుంది. ఇది అయితే వాడు ఏమడిగాడు, ఫైండ్ ది ఎర్రర్ టర్మ్ అన్నాడు. ఎర్రర్ టర్మ్ అంటే లాగరిథం తీయండి. లాగరిథం మీన్స్ క్యాలిక్యులేటర్ తీయండి. మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటాయి కదా, క్యాలిక్యులేటర్ తీయండి. క్యాలిక్యులేటర్ లో ఒరిజినల్ వాల్యూ లాగరిథం క్యాలిక్యులేటర్ తీసుకొని లాగరిథం ఉంటుంది, ఎల్ఎన్ ఉంటుంది, దాంట్లో క్యాలిక్యులేటర్ ఎల్ఎన్ ఉంటుంది, అది బేస్ ఈ. లాగ్ ఉంటే బేస్ 10. సో ఈ బేస్ 10 వాల్యూ కడతారు. లాగ్ 301 లాగరిథం క్లిక్ చేస్తారు, 301 కొడితే ఇంత ఇది వచ్చింది. ఇది ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ మనకి ఎర్రర్ ఎక్కడ కావాలి? సో ఎర్రర్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ వాల్యూ మైనస్ న్యూమరిక్ వాల్యూ. న్యూమరిక్ వాల్యూ. సో ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అండి మనకి? 2.4786649559 మైనస్ న్యూమరిక్ వాల్యూ మనకి ఎంత వచ్చింది టేబుల్ ద్వారా? 2.4786. దీన్ని సింప్లిఫై చేయండి. చేస్తే మనకి ఎర్రర్ టర్మ్ అనేది వచ్చేస్తుంది. క్లోజ్. సో ఆల్రెడీ ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే, ఎర్రర్ వాల్యూ కావాలంటే ఎగ్జాక్ట్ వాల్యూ మైనస్ న్యూమరిక్ వాల్యూ అని చెప్పాము. ఇది సింప్లిఫై చేసినట్లయితే సంథింగ్ వాల్యూ ఎంతో వస్తుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా ప్రాబ్లం లేదు. ఇక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. ఫైండ్ ద లాగ్రాంజ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఆఫ్ డిగ్రీ టు అప్రాక్సిమేటింగ్ ద ఫంక్షన్ y ఈక్వల్ టు lnx. ఇది బేస్ ఈ. లాగ్ అంటే బేస్ 10, ఇది బేస్ ఈ lnx. డిఫైన్డ్ బై ద ఫాలోయింగ్ ద టేబుల్ వాల్యూస్, హెన్స్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ log 2.7 అండ్ ఆల్సో ఫైండ్ ఎర్రర్ వాల్యూ. ముందు మీరు పోలినామియల్ కనుక్కోవాలి. వచ్చిన పోలినామియల్లో మీరు ఏం చేయాలి? 2.7 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. చేసి ఈ విధంగా వాల్యూ ఎంతో సంథింగ్ వస్తుంది. వచ్చాక ఎగ్జాక్ట్ వాల్యూ కొట్టాలి. ln 2.7 వాల్యూ బేస్ ఈ ఉండేటట్టు. ఆ వాల్యూ మైనస్ దీని ద్వారా టేబుల్ ద్వారా వచ్చిన వాల్యూ ఉంటాయి కదా, ఆ వాల్యూ తీసివేసినట్లయితే మనకి ఎర్రర్ వాల్యూ వచ్చేస్తుంది. అలా చేయండి ప్రాబ్లం. క్యాలిక్యులేటర్ కంపల్సరీ యూజ్ చేయండి. వితౌట్ క్యాలిక్యులేటర్ మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. అది నెక్స్ట్ ఆర్ రేషియో టెస్ట్. స్టేట్మెంట్ ఇది స్టేటెడ్ బూడ్ అడుగుతాడు. స్టేటెడ్ బూడ్ డిఆల్బర్ట్స్ రేషియో టెస్ట్ ఆర్ రేషియో టెస్ట్ అని అడుగుతాడు. స్టేట్మెంట్ కూడా మనమే రాయాలి. ఇఫ్ సిగ్మా యూఎన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ ఏ లిమిట్ n plus 1 bun equal to L, then sigma un is convergent if L less than 1. Sigma un is divergent if L greater than 1. If L equal to 1, test fail. ఇది స్టేట్మెంట్. సో ముందు ఏమన్నాడు? un ఏమన్నాడు? సిగ్మా un ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. పాజిటివ్ టర్మ్స్ కదండి. సో పాజిటివ్ టర్మ్స్ అన్నప్పుడు అడిచిన కండిషన్ ప్రకారం లిమిట్ un plus 1 by un ఈక్వల్ టు ఏమన్నాడు? L అన్నాడు. బై లిమిట్ డెఫినేషన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to z plus such that modulus of un plus 1 by un minus L less than epsilon for all n greater than or equal to m. మీకు ముందే చెప్పాను కన్వర్జెంట్ డెఫినేషన్ అదే, లిమిట్ డెఫినేషన్ అదే అని చెప్పేసి. ఇది మనకు తెలుసు ఏంటంటే mod x minus a less than b ఉంటే సో దట్ ప్లస్ ఎలా రాయొచ్చు? a minus b less than x less than a plus b అని రాయొచ్చు. సో దాని ప్రకారం దీన్ని మనం ఎలా రాయొచ్చు? L minus epsilon less than un plus 1 by un less than L plus epsilon. దీన్ని మనం అనుకుంటారు. టేకింగ్ n ఈక్వల్ టు m. అప్పుడు ఏమవుతుంది? L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ um ప్లస్ 1 బై um లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. దీని ఈక్వేషన్ 2 అవుతుంది. టేకింగ్ n ఈక్వల్ టు m plus 1. n equal to m plus 1.
సో అప్పుడు ఏమవుతుంది ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యు ఎం ప్లస్ 2 బై యు ఎం ప్లస్ 1 లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే కదండి, ఇలా నేను అనుకుంటాను. సో up to so taking n equal to n minus 1, n minus 1 అది తీసుకుంటే n equal to n minus 1 దీంట్లో తీసుకుంటే ఏమవుతుంది l minus epsilon less than n equal to n minus 1 కదండి un by un minus 1 less than l plus epsilon. ఇది 4 అనుకున్నాం. టోటల్ అబౌవ్ ఇన్ఈక్వాలిటీస్ మల్టిప్లై చేద్దాం. Multiply the above inequality, above inequalities. Multiply the above inequalities. So above inequalities multiply చేసినట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎంతవరకు m నుంచి స్టార్ట్ అవుతుంది n ఈక్వల్ టు m ప్లస్ 1 m ప్లస్ అప్ టు సో ఆన్ n మైనస్ 1 అంటే ఇటు 1 2 3 అప్ టు సో ఆన్ n మైనస్ 1 అండ్ అప్ టు సో ఆన్. ఈ n మైనస్ 1 కదా ముందు n మైనస్ 1 ఉంటుంది కామా n. మనం n ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది m నుంచి స్టార్ట్ అయింది. m ప్లస్ 1 అండ్ అప్ టు సో ఆన్ ఎంత వరకు వెళ్తుంది n మైనస్ 1 టర్మ్స్ వెళ్తుంది. అంటే n ఎక్కడి నుండి స్టార్ట్ అయింది m నుంచి స్టార్ట్ అయింది. m ప్లస్ 1 అంటే బిఫోర్ m టర్మ్స్ ఉండవు. ఇది n బిఫోర్ m వరకు టర్మ్స్ ఉండవు కాబట్టి ఏమవుతుంది n మైనస్ m టర్మ్స్ టోటల్ టర్మ్స్ బిఫోర్ m ఆ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా మనకి. ఇక్కడ టేకింగ్ n ఈక్వల్ టు m అని చెప్పాను కదా n ఈక్వల్ టు m ప్లస్ 1 తో m ఈక్వల్ టు m ప్లస్ 2 తీసుకున్నా పర్లేదు. అంటే ఏమవుతుంది n మైనస్ m దాని బిఫోర్ ఉండే టర్మ్స్ అన్ని పోతాయి. ఎందుకంటే n టర్మ్ ఉండదు కదా, n ఒకటి లేదు m మైనస్ 1 టర్మ్స్ లేవండి. 1 నుంచి చూడండి 1 నుంచి m మైనస్ 1 వరకు టర్మ్స్ ఉండవు. అలాగే n కూడా ఉండదు, ఈ n కూడా ఉండదు, ఈ టర్మ్స్ ఉండదు, దీని బిఫోర్ టర్మ్స్ ఉండవు. అంటే ఏమవుతుంది దీంట్లో నుంచి ఎన్ని టర్మ్స్ ఉంటాయి m టర్మ్స్ తీసేస్తాం. ఇది ఇందులో m మైనస్ 1 ఇది ఒకటి అంటే m టర్మ్స్ టోటల్ గా ఇవి m మైనస్ 1 టర్మ్స్ కదండి. ఇది ఒక టర్మ్ కలిపితే ఏమవుతుంది m టర్మ్స్ కదా. ఈ m టర్మ్స్ తీసేస్తాం దేని నుంచి టోటల్ n టర్మ్స్ నుంచి. అంటే n మైనస్ m టర్మ్స్ అనేవి పూర్తిగా పోతున్నాయి. n మైనస్ m టర్మ్స్ అనేవి పూర్తిగా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి ఏమవుతుంది ఇది టేకింగ్ అప్ టు సో మల్టిప్లై అబౌవ్ ఇన్ఈక్వాలిటీస్ n మైనస్ m ఇన్ఈక్వాలిటీస్ n మైనస్ m ఇన్ఈక్వాలిటీస్. మైనస్ m ఇన్ఈక్వాలిటీస్. సో మల్టిప్లై చేసినట్లయితే ఒకసారి చూద్దాం. l మైనస్ ఎప్సిలాన్ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m, రైట్? మల్టిప్లైయింగ్ ద అబౌవ్ n మైనస్ m ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏమేమి మల్టిప్లై చేస్తారు ఎక్సెప్ట్ ఇది మల్టిప్లై చేయమండి. ఎక్కడ స్టార్ట్ చేస్తాం n ఈక్వల్ టు m. ఎందుకు n టర్మ్ లేదు కదా, టేకింగ్ n మైనస్ 1 వరకే తీసుకుంటాం. n టర్మ్ అనేది టేకింగ్ n మైనస్ 1 టర్మ్ వరకే తీసుకుంటాం. అంటే మల్టిప్లై చేయవలసింది ఏంటి 2 ఇంటూ 3 ఇంటూ అప్ టు సో ఆన్ 4. మల్టిప్లై చేస్తే n మైనస్ m టర్మ్స్ కదా, l మైనస్ ఎప్సిలాన్ ఇంటూ l మైనస్ ఎప్సిలాన్ ఇంటూ l మైనస్ ఎప్సిలాన్ ఎన్ని టర్మ్స్ n మైనస్ m టర్మ్స్. సో l మైనస్ ఎప్సిలాన్ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m లెస్ దెన్. మరి ఇవి మల్టిప్లై చేసినట్లయితే ఏమేమవుతుంది um ప్లస్ 1 బై um ఇంటూ um ప్లస్ 2 బై um ప్లస్ 1 ఇంటూ అండ్ అప్ టు సో ఆన్ un బై un మైనస్ 1 లెస్ దెన్. ఇది చూద్దాం. ఇక్కడ l మైనస్ ఎప్సిలాన్, ఇక్కడ l మైనస్ ఎప్సిలాన్, ఇక్కడ l మైనస్ ఎప్సిలాన్ ఇన్ టైమ్స్ n మైనస్ m. సో l ప్లస్ ఎప్సిలాన్ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m. ఐ థింక్ ఈ టర్మ్ కి టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్ దీని తర్వాత వచ్చే టర్మ్ క్యాన్సిల్, ఈ టర్మ్ ఈ పైన టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. మరి మిగిలింది ఏంటి l మైనస్ ఎప్సిలాన్ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m లెస్ దెన్ un బై um లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m. n మైనస్ m లెస్ దెన్ un బై um లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m. దీన్ని ఈక్వేషన్ 5 అంటారు.
దీని ఈక్వేషన్ 5. ఇంకా ఈక్వేషన్ 5 అనద్దులండి అప్పుడే, అది యూఎం అటు పట్టుకెళ్ళిపోతాం. దీన్ని ఈక్వేషన్ 5 అంటారు. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏమన్నాడు, కేస్ 1 L less than 1. L 1 కంటే తక్కువగా ఉంది అంటే L ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 కదా. సో దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n minus m um less than un less than L plus ఎప్సిలాన్ హోల్ పవర్ n minus m um. దీని ఈక్వేషన్ 5 అనుకున్నాం కదండి. కేస్ 1 ఒకసారి చూద్దాం. ఏంటి కేస్ 1 ఏంటి మనకి ఇప్పుడు, ఇఫ్ L less than 1 అన్నాడు. L less than 1 ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే L less than 1 అన్నాడు. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో L less than 1 అన్నాడు. సో L less than 1 అనేటప్పుడు ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ L plus ఎప్సిలాన్ ని ఇంటి R అనుకుంటాను. దట్ ఈస్ ఆల్సో లెస్ దెన్ 1. L plus ఎప్సిలాన్ వాల్యూ కూడా 1 కంటేనే తక్కువ ఉంటుంది. L plus ఎప్సిలాన్ కూడా, ఎందుకంటే 1 అనేది మాక్సిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ 1 కంటే కూడా తక్కువ ఉంటుంది L plus ఎప్సిలాన్ అనే వాల్యూ, రైట్. సో L plus ఎప్సిలాన్ ఈక్వల్ టు R అనుకుంటాం. R అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటాం, UN లెస్ దెన్ L plus ఎప్సిలాన్ ఏమనుకున్నాం, R పవర్ n మైనస్ m ఇంటూ UM. ఓకేనండి. సో దీన్ని UN లెస్ దెన్ R పవర్ n ఇంటూ UM బై R పవర్ m, UM బై R పవర్ m. ఏంటి అడుగుతుంది, UM బై R పవర్ m టేకింగ్ UM బై R పవర్ m ఈక్వల్ టు సమ్ K1 అనుకుంటే UN లెస్ దెన్ R పవర్ n ఇంటూ K1. సిగ్మా అప్లై చేద్దాం. సిగ్మా UN లెస్ దెన్ సిగ్మా K1 R పవర్ n బై ఫస్ట్ కంపారిజన్ టెస్ట్. ఏంటి ఒకసారి చూద్దాం. సిగ్మా UN లెస్ దెన్ K ఇంటూ సిగ్మా VN అయితే, ఇఫ్ సిగ్మా VN ఈజ్ కన్వర్జెంట్ then sigma UN is convergent. Sigma UN is convergent. అంటే ఇక్కడ VN ఇది కాన్స్టెంట్, K1 is the కాన్స్టెంట్, ఆ పక్కన పెట్టేద్దాం. సిగ్మా R పవర్ n ఇది కాస్త సిగ్మా VN ఈక్వల్ టు సిగ్మా VN ఈక్వల్ టు సిగ్మా R పవర్ n. సిగ్మా VN ఈక్వల్ టు సిగ్మా R పవర్ n అనేటప్పుడు ఒకసారి జామెట్రిక్ సిరీస్ అబ్జర్వ్ చేయండి. జామెట్రిక్ సిరీస్ లో సిగ్మా ఆర్ పవర్ n కన్వర్జెంట్ ఎప్పుడు, ఇఫ్ R లెస్ దెన్ 1. ఇక్కడ R లెస్ దెన్ 1 కదండి. సో సిగ్మా VN, therefore sigma VN is convergent. Therefore sigma VN is convergent, so then sigma UN is convergent. అంటే if L less than 1 the series is convergent. If L less than 1 the series is convergent. Okay, total photo అదే ఓకే. కేస్ 2, కేస్ 1 అయిపోయింది కదా, కేస్ 2. కేస్ 2 ఏంటి, L less than L greater than 1. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అయితే సచ్ దట్ L మైనస్ ఎప్సిలాన్ కూడా గ్రేటర్ దెన్ 1 అవుతుంది. టేకింగ్ ఇక్కడ కూడా L మైనస్ ఎప్సిలాన్ ఈక్వల్ టు R అనుకున్నాం. R గా తీసుకున్నట్లయితే ఇస్ గ్రేటర్ దెన్ 1. ఫ్రమ్ 5
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఏంటనుకున్నాం? ఆర్ పవర్ n మైనస్ m ఇంటూ యూఎం లెస్ దెన్ యూఎం. దీన్ని ఇంకా సింపుల్ గా ఆర్ పవర్ n ఇంటూ యూఎం బై ఆర్ పవర్ m లెస్ దెన్ యూఎం. అయితే దీన్ని లెట్ యూఎం బై ఆర్ పవర్ m ఈక్వల్ టు సమ్ k2 అనుకుంటే ఆర్ పవర్ n ఇంటూ k2 లెస్ దెన్ యూఎం. సిగ్మా అప్లై చేస్తే సిగ్మా ఆర్ పవర్ n k2 లెస్ దెన్ సిగ్మా యూఎం బై ఫస్ట్ కంపారిజన్ టెస్ట్. ఇఫ్ sigma vn is divergent, then sigma un is divergent. ఎప్పుడు sigma vn is less than sigma un. అయితే దీని vn అనుకోండి, sigma vn ఈక్వల్ టు sigma r పవర్ n బై జామెట్రీ సిరీస్ by geometric series, sigma r power n is divergent ఎప్పుడు? if r greater than 1. by geometric series sigma r power n is divergent ఎప్పుడు? if r greater than 1. ఇక్కడ r వాల్యూ ఏంటి? l మైనస్ ఎప్సిలాన్. దీనంటే ఏమవుతుంది? l మైనస్ ఎప్సిలాన్ కదా r వాల్యూ. r అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 1 కదా, r గ్రేటర్ దెన్ 1. r గ్రేటర్ దెన్ 1 ఇప్పుడు ఏమవుతుంది? ది సిరీస్ sigma r power n into k1 is divergent. అది డైవర్జెంట్ అయితే that implies sigma un is divergent. sigma un is divergent. సో కేస్ 1 కేస్ 2 అయిపోయిందండి. ఇక కేస్ 3. Case 3. If L equal to 1, ఈ L equal to 1 ఏంటి? టెస్ట్ ఫెయిల్ అంటున్నాడు కదండి, టెస్ట్ ఫెయిల్. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ 1, sigma un ఈక్వల్ టు sigma n plus 1 by n into n plus 1 n plus 2 అది తీసుకుంటానండి. రైట్, మనకి un ఏంటండి? un ఈక్వల్ టు n plus 1 by n into n plus 2. సో un plus 1 ఏమవుతుంది? un plus 1 n plus 2 by n plus 1 into ఈక్వల్ ఏంటి? n plus 2 by n plus 1 into n plus 1. సో దాని ప్రకారం మనం రాసుకుందాం un plus 1 by un. un plus 1 by un అంటే ఏమవుతుంది? ఇక్కడ n plus 2 by n plus 1 into n plus 3 whole by un, n plus 1 by n into n plus 2. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే n plus 2 ఇది పైకి వెళ్ళిపోతుంది కదా, హోల్ స్క్వేర్ ఇంటూ n. రైట్, అంతే కదండి. ఈ టర్మ్ పైకి వెళ్తుంది, ఈ కింద పాటు పైకి వెళ్తుంది. ఇది n plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ n plus 3. దీనికి లిమిట్ అప్లై చేద్దాం. దీనికి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ un plus 1 by un. చూద్దాం లిమిట్. ఐ థింక్ ఇక్కడ n అంటే n స్క్వేర్ అవుతుంది, ఇక్కడ n అంటే n క్యూబ్ అవుతుంది. కామన్ తీసేద్దాం. 1 plus 2 by n హోల్ స్క్వేర్ బై ఇక్కడ n స్క్వేర్ వస్తుంది, ఇక్కడ n వస్తుంది కామన్, n క్యూబ్ బయటకు వచ్చేస్తుంది. 1 plus 1 by n ఇంటూ హోల్ స్క్వేర్ ఇంటూ 1 plus 3 by n. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ అంటే ఇన్ఫినిటీ కదా, 2b ఇన్ఫినిటీ అంటే 0, 1 plus 0 అంటే 1, ఇది 0, 1 plus 0 అంటే 1, అంటే టోటల్ దీని వాల్యూ 1. మరి ఇది చూద్దాం. un
కామన్ ఈవెంట్ ఏంటి n ప్లస్ 1 బై n ఇంటూ n ప్లస్ 2. ఇక్కడ n కామన్ తీసినట్లయితే 1 ప్లస్ 1 బై n. ఇక్కడ n స్క్వేర్ కామన్ వస్తుంది 1 ప్లస్ 2 బై n. ఐ థింక్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ 1 బై n బై n ఇంటూ 2 బై n. ఇందులో vn 1 బై n లిమిట్ un బై vn. లిమిట్ un బై vn అంటే ఏమవుతుంది 1 ప్లస్ 1 బై n బై 1 ప్లస్ 2 బై n. ఐ థింక్ ఇదే వస్తుంది. దీని లిమిట్ అప్లై చేసినట్లయితే దీని వాల్యూ 1. సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా 1 బై n ఈజ్ డైవర్జెంట్. ఎందుకు? బై పీ టెస్ట్. బై పీ టెస్ట్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్ కదండి. డైవర్జెంట్ సిగ్మా vn డైవర్జెంట్. సో దేర్ ఫోర్ ఏమవుతుంది ఇక్కడ సిగ్మా un ఈజ్ డైవర్జెంట్. ఎగ్జాంపుల్ 1 అది కేస్ 3 కి. మరి ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2 సిగ్మా un ఈక్వల్ టు సిగ్మా 1 బై n ఇంటూ n ప్లస్ 1. n into n plus 1. So un equal to 1 by n into n plus 1. un plus 1 equal to 1 by n plus 1 into n plus 2. un plus 1 by un. అయితే un plus 1 by un అంటే ఇది కిందకి వెళ్తుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా రాసేస్తాను n into n plus 1 by n plus 1 into n plus 2. I think n by n plus 2. లిమిట్ un plus 1 by un కాస్త లిమిట్ 1 by 1 plus 2 by n అవుతుంది. ఇది దీని వాల్యూ 1. టెస్ట్ ఫెయిల్. l ఈక్వల్ టు 1 కదా, l ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా l ఈక్వల్ టు 1 రైట్. l ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు un తీసుకున్నా అగైన్ 1 by n స్క్వేర్ కామన్ వస్తుంది 1 ప్లస్ 1 by n రైట్. అప్పుడు vn ఈక్వల్ టు ఏమవుతుంది 1 by n స్క్వేర్. సిగ్మా vn ఏమవుతుంది సిగ్మా 1 బై n స్క్వేర్ బై పీ టెస్ట్. ఏమవుతుంది ఇక్కడ p గ్రేటర్ దెన్ 2 కదా, p గ్రేటర్ దెన్ 1 కదండి. కన్వర్జెంట్. p గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్. సో కన్వర్జెంట్ అనేటప్పుడు ఇప్పుడు ఇది కన్వర్జెంట్ కాబట్టి బై లిమిట్ కన్వర్జెంట్ టెస్ట్ ప్రకారం un బై vn ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1 లిమిట్ 1 by 1 plus 1 by n 1. ఓకేనండి. ఇది ఫైనైట్, ఇది ఫైనైట్. ఈ vn అనేది కన్వర్జెంట్. vn కన్వర్జెంట్ అయితే దేర్ ఫోర్ సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్. ఇఫ్ vn ఈజ్ కన్వర్జెంట్, vn ఈజ్ కన్వర్జెంట్, సో దేర్ ఫోర్ సిగ్మా un ఈజ్ కన్వర్జెంట్. అంటే l ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్. అంటే కన్వర్జెంట్ అని అవ్వచ్చు, డైవర్జెంట్ అని అవ్వచ్చు. l ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుందంటే టెస్ట్ ఫెయిల్, కన్వర్జెంట్ అని అవ్వచ్చు, డైవర్జెంట్ అని అవ్వచ్చు రైట్. సో అందుకే ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1 ఇది, ఎగ్జాంపుల్ 2 ఇది. ఓకే కదండి రైట్ అయిపోయింది.